సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఈయన రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇడిచిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు, ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కు పంపిద్దాం నీ పేరు, ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గింత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని, మాకు మైక్ ఇవ్వలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇచ్చేది పోతుంది కదా, ఇవ్వలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది, ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసినప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి ఇలా రిబ్బన్ కటింగ్కి పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి, ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ PR స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన, దయచేసి మీరు పలరాజేశ్వరరెడ్డి అనుకొని గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి మొత్తం పటిష్టంగా పునర్నిర్మాణం చేయండి. ఎందుకంటే ఎన్నిక రాబోతున్నది, బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయండి. కొత్త పాత అనే పంచాయతీ లేకుండా గట్టి వాళ్ళను ఉరుకులాడేటోళ్ళను ప్రభుత్వంతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళందరినీ మంచిగా కలిసికట్టుగా టీంలు చేయండి, బ్రహ్మాండమైన నిర్మాణం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు నేను మీకు ఇప్పుడే చెప్పినట్టు మొట్టమొదలు మనమే సమావేశం అవుదాం కేసీఆర్ గారితో, సెప్టెంబర్లోనే మంచిగా డీటెయిల్గా మీటింగ్ పెట్టుకొని ఎట్లా ముందుకు పోవాలో దానికి కూడా క్యాలెండర్ వేసుకుందాం, ముందుకు పోదాం. 3వది శిక్షణా తరగతులు కూడా తప్పకుండా పార్టీ క్యాడర్కి పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పచ్చి అబద్ధాలు, ప్రభుత్వం ఏ రకంగా 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేస్తుందో ఇవన్నీ కూడా ఎండగడదాం. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయని చెప్తున్నారు. సరే వీళ్ళు మోసగాళ్ళు, ఏం చెప్పిండ్రు వీళ్ళు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, బీసీ డిక్లరేషన్లో చెప్పిండు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పెడతా అన్నాడు. నేను ఇయ్యాలని చెప్తున్నా,